హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నా లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చేసండి చికెన్ కర్రీ. చాలా టేస్ట్గా చేసుకుందామండి. నేను 1 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. దీన్ని ఉప్పు, పసుపు, కారం వేసి మ్యాగ్నేట్ చేసుకుందామండి చికెన్ని. ఉప్పు, పసుపు, కారం వేసామండి. చికెన్ మసాలా కూడా కొంచెం వేసుకుందామండి మ్యాగ్నేట్కి. చాలా బాగుంటుంది ఇట్లా వేసుకొని కలుపుకుంటే. ఏదైనా అన్ని మసాలాలు పట్టించి తర్వాత ఉడికించుకుంటే ఆ టేస్టే వేరండి. ఒకసారి ఇట్లనే చేయండి. కొంచెం నూనె కూడా వేసుకోవాలండి. 1 స్పూన్ సరిపోతుందండి నూనె. అన్నీ ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇదిగోండి బాగా కలిసింది. ఇంకా ఉడికించుకుందాం. ఇదిగోండి ఒక కళాయిని, చికెన్ కర్రీ కోసం ఒక కళాయిని అయితే పెట్టుకున్నానండి. స్టవ్ ఆన్ చేసుకున్నాను. కళాయి బాగా హీట్ అయిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఇదిగోండి కళాయి బాగా హీట్ అయింది. ఒక 3 స్పూన్స్ ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ చేసుకోవాలి. నేను 1 కేజీ చికెన్ కోసం 2 పెద్ద ఉల్లిపాయలను అయితే తీసుకున్నానండి. 3 పచ్చిమిరపకాయలు, 1 మీడియం సైజు టమాటో, కొంచెం కర్రీ లీఫ్, ఇవి 1 బై 1 వేసుకోవాలి. ఆయిల్ చూడండి, ఆయిల్ బాగా హీట్ అయింది. ఆనియన్స్ వేసుకోవాలి. ఇగోండి 3 పచ్చిమిరపకాయలను అయితే వేసుకున్నాను. ఇవి కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయిన తర్వాత నేను చూపిస్తాను. ఆనియన్స్ కలర్ వచ్చిన దాకా వేయించుకోవాలండి. అడుగు పట్టేయకుండా వేయించుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్ బాగా ఫ్రై అయితేనే కర్రీకి టేస్ట్ వస్తుందండి. ఆనియన్స్ అయితే వేగాయండి. టమాటాని వేసుకుందాం. నేను 1 మీడియం సైజు టమాటాని తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. కర్రీ లీఫ్ని వేసుకుందామండి. టమాటా ముక్కలు కూడా గుజ్జు గుజ్జుగా అయ్యేదాకా వేయించుకోవాలి. గుజ్జు గుజ్జుగా అయిన తర్వాత చూపిస్తాను చూడండి. కొంచెం అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్ని వేసుకోవాలండి. 1 స్పూన్ అయితే 1 కేజీకి సరిపోతుంది. అన్ని పచ్చివాసన పోయిన దాకా వేయించుకోవాలి. ఇదిగోండి కేజీ చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ని బాగా కలుపుకోవాలండి. హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి మంటని. నేను మ్యాగ్నేట్ చేసేటప్పుడే ఉప్పు, పసుపు, కారం, కొంచెం చికెన్ మసాలా పొడిని కూడా యాడ్ చేస్తానండి. ఇంకా అన్నీ యాడ్ చేసినట్లే. సరిపోకపోతేనే ఇప్పుడు వేసుకోవాలండి. ఇంకా సరిపోతే అవసరం లేదండి. చూడండి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి ఉడికించుకుందామండి. వాటర్ మొత్తం వస్తాయి. వాటర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాతనే మనకు కావాల్సిన వాటర్ పోసుకోవాలి. ఉప్పు, కారం, మసాలాలన్నీ చెక్ చేసుకొని వాటర్ పోసుకుందాం. నాకు ఎగ్జామ్ ఉంది ఆ రోజు.
ఇది చూడండి వాటర్ వస్తున్నాయి, చికెన్లోంచి వాటర్ బాగా ఎక్కువ వస్తాయి. ఈ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత చూపిస్తాను చూడండి. పెట్టి ముందు ఆన్ చేసిందా చేసా. ఇది చూడండి నూనె పైకి తేలింది. ఇప్పుడు వాటర్ పోసుకుందామండి. వాటర్ చికెన్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయాయి, నూనె పైకి తేలింది. ఇప్పుడు సరిపడని వాటర్ పోసుకుందాం. ముక్క మునిగే వరకు వాటర్ పోసుకోవాలి. ఇదిగోండి ముక్క మునిగే వరకు వాటర్ పోసుకున్నాము, సరిపోతాయి వాటర్. ఇంకా ఇప్పుడు అన్నీ ఒకసారి కలదిప్పుకొని ఉప్పు కారం మసాలాలు అన్నీ సరిపోయాయో లేవో ఒకసారి చెక్ చేసుకుందాము. ఇది చూడండి నాకు కొంచెం ఉప్పు కారం సరిపోలేదు, కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకుంటున్నాను. సగమే వచ్చింది ఇది. చూడండి ఇంకా సరిపోతుంది. కొంచెం ముక్క ఉడికిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. ఇప్పుడు ఉప్పు కారం కరెక్ట్గా ఉంది. కొంచెం నీళ్ళు ఇంకిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుందామండి. కర్రీ బాగా ఉడికిందండి, చికెన్ కర్రీ బాగా ఉడికింది. కొత్తిమీర వేసుకొని ఇంకా ఆఫ్ చేసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి, ఒకసారి ఇట్లా చేసి చూడండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్న లాగ్స్. ఈరోజు వచ్చేసి బిర్యానీ చేస్తున్నానండి, బగారా అన్నం. చాలా బాగుంటుంది. ఇది రైస్ కుక్కర్లో చేస్తున్నాను. చూడండి ఇదిగో ఒక గిన్నె పెట్టుకుంటున్నానండి. గిన్నెని కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత ఆయిల్ పోసుకుందాం. చూడండి గిన్నె బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత చూపిస్తాను. బిర్యానీ కోసం 3 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలండి. నెయ్యి ఉంటే వేసుకోండి, చాలా బాగుంటుంది. నేను వేయటం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూపిస్తాను. బిర్యానీకి సంబంధించిన ఆకు, చెక్క, లవంగం అవన్నీ వేసుకుందామండి. అన్నీ 2 పీసెస్ వేసుకున్నామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. నేను రైస్ కోసం బగారా అన్నం కోసం అయితే 2 ఉల్లిపాయలు, 1 టమాటో, కొంచెం కొత్తిమీర, 3 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వీటిని అయితే తీసుకున్నానండి. ఆనియన్స్ వేసుకోవాలి. ఇట్లా పొడవుగా కట్ చేసుకోవాలండి ఆనియన్స్. పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలండి. ఇవి కలర్ చేంజ్ అవ్వాలి. దీని బాగా కలర్ చేంజ్ అవ్వాలి. ఇదిగోండి 2 స్పూన్స్ అల్లం పేస్ట్ వేస్తున్నాను. ఒకసారి బాగా కలుపుకొని పచ్చివాసన బావాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్. కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. టమాటాలకు ముందే వేసుకోవాలండి కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, అప్పుడు చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత టమాటో వేసుకోవాలి. చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయింది. టమోటాని కట్ చేసుకున్నానండి. ఒక పెద్ద టమోటాని తీసుకున్నానండి. ఇట్లా పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. టమాటో కొంచెం మెత్తపడాలండి. మెత్తపడంగానే చూపిస్తానండి. ఇది చూడండి టమాటో ముక్కలు బాగా గుజ్జుగా తయారయ్యాయి. నేను ఈ గ్లాస్తోనండి 3 గ్లాసులు రైస్ని తీసుకున్నాను. దీంతో 6 గ్లాసుల వాటర్ని పోస్తున్నాను.
చూడండి 6 గ్లాసుల వాటర్ని పోసాను. 3 గ్లాసులకి 6 గ్లాసుల వాటర్ సరిపోతాయి మాకు. కరెక్ట్గా ఉంటుందండి. బాగా తెరలినివ్వాలి, ఉప్పు వేసి బాగా తెరలినివ్వాలి. సరిపడంత రాళ్ళు ఉప్పుని వేస్తున్నానండి. నీళ్లు బాగా తెరలినివ్వాలి. తెరలిన తర్వాత రైస్ని వేసుకోవాలి. ఇది చూడండి నీళ్ళు అయితే తెరలాయి. బియ్యం వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన బిర్యానీ అయితే చాలా చక్కగా రెడీ అయింది. ఎట్లా పొడి పొడిలాడుతూ వచ్చిందో రైస్ కుక్కర్లో కూడా చేయండి, చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ స్టైల్లో ఒకసారి వండుకోండి, చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. ఇది చూడండి బిర్యానీ చికెన్ కర్రీ ఇవాళ మేము తింటున్నాము. ఈరోజు మా స్పెషల్ వచ్చేసి ఇది. బిర్యానీ చికెన్ కర్రీ పలావ్ ఎట్లా చేయాలో వీడియో ఉంది, చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ. కూర్చొని తిన్నాయి.